మహిళా దినోత్సవం రోజున భట్టి విక్రమార్క తనపై బాడీ షేమింగ్ కామెంట్లు చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ముందు ఆరోపణలు మాని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇద్దరు నేతల వ్యాఖ్యల డైలాగ్ వార్లో చూద్దాం. 7 లక్షల కోట్ల పైబడి అప్పులుంటే కూడా 21,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చాము. ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు పడతలాగా పెరిగాడు, కానీ 7 లక్షల కోట్ల రూపాయల్లో లేకపోతే 10 సంవత్సరాల బడ్జెట్ గురించి ఒక 10,000 కోట్ల రూపాయల మీ గురించి ఆలోచన చేసి వడ్డీ లేని రుణాలు ఏమన్నా ఇచ్చాడా? రేవంత్ రెడ్డి గారి దుష్ట సావాసంతో భట్టి గారు కూడా చెడిపోయారు. నిన్న నా మీద మాట్లాడుతూ బాడీ షేమింగ్ వ్యక్తిగతంగా మాట్లాడారు, నా ఎత్తు గురించి మాట్లాడిండు. సరే, అది నేను కూడా మాట్లాడవచ్చు, కానీ నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను భట్టి గారిని సూటిగా అడుగుతా ఉన్నా. 1 ఏప్రిల్ 1, 2024 నుంచి ఈ రోజు వరకు ఉన్న వడ్డీ లేని రుణం డబ్బులు వెంటనే విడుదల చేసి మహిళల పట్ల నీ చిత్తశుద్ధిని రుజువు చేసుకో. మహిళలు ఎంత రుణం తీసుకుంటే మొత్తం రుణానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని జీవోను సవరించి విడుదల చేయమని చెప్పి నేను భట్టి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా.